నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. కళ్ళు లేవు కానీ గుండె నిండా ఆశ ఉంది. చదువుకుంది తక్కువ కాదు, డిగ్రీలు ఉన్నాయి కానీ కుళ్ళిపోయిన వ్యవస్థలో ఆయనకు దక్కింది కేవలం అవమానాలు, కన్నీళ్లు మాత్రమే. పూర్తిగా విశ్వసిస్తున్నాను. దయచేసి ఒక 2015-16 నుంచి 10 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతూ వస్తున్నాను సార్. దయచేసి ఇప్పటి వరకు ఏ వికలాంగుడు కూడా ఈ బ్యాగుల ఉద్యోగాలు కానీ ఇలాంటి కష్టపడలేరు, చూడలేరు. ఇది పర్టికులర్గా నేను పనిచేస్తూ ఉన్నాను. దయచేసి నాపైన మీరు పెద్ద మనసు ఉంచుతారని ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే ఇది నాకు ఎప్పటి వరకన్నా మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను మరి అమ్మ వచ్చేసింది, అమ్మని తీసుకొని రావడం, అంత దూరం నుంచి నేను రావడం, ఇక్కడ కలెక్టర్ గారికి కలవడం, అనేక ఆఫీసర్లకు కలవడం, మరి మీకు ఎంతవరకు న్యాయం అవుతుందో మీరే మీ హృదయాంశాలను పరిశీలించుకోవాలని కోరుకుంటున్నాను సార్. స్పందన ఏంటి సార్? నాకు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినా కానీ అది పర్టికులర్గా కరెక్ట్ లేదు. నేను అడిగింది 2015-16 అడిగిన, అది మెరిట్ లిస్ట్ కూడా కరెక్ట్ లేదు. అయితే బొడిగ శంకర్ అనే మనిషి, కోనారపు రమేష్, మరి బి మహేష్ అని చెప్పేసి 3 క్యాండిడేట్లు, వాళ్ళ మొత్తం 4 క్యాండిడేట్లు పర్టికులర్గా మీరు వెరిఫికేషన్ జరగాలి. వాళ్ళ సర్టిఫికేట్లు, వాళ్ళ సదరము, వాళ్ళ చదువుకున్న సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంటు, ప్రతి అదనపు సర్టిఫికేట్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన జరగాలి. ప్రతి విషయాన్ని మీరు ఏదైతే రెఫరెన్స్ కాలం ఉందో దాని ప్రకారం మీరు పరిశీలించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా జిల్లా కలెక్టర్ గారిని, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారిని, మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేస్తారని పూర్తిగా మిమ్మల్ని పదే కోరుకుంటూ నేను ఆశతో ఉన్నాను కనుక మీరు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఈ పరిస్థితిని కాటారం రాజేశ్వర్ అని చెప్పేసి మా న్యూస్ 9 ఛానల్ని ఆహ్వానం పలికారు. ఏ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే న్యూస్ పెట్టిన ముందు కూడా నేను పెట్టినట్టు మేడం కూడా స్పందించి వేరే ఎంఆర్ఓని కూడా పంపించారు. అదేవిధంగా ఈసారి కూడా తక్షణమే పరిశీలన చేస్తారని ఛానల్ తరఫున కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. దశాబ్ద కాలంగా, అవును అక్షరాల 10 ఏళ్లుగా ఓ అంధుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నా కనికరం లేని నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. నేను ఎస్సీ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా అంటూ ఆ అంధుడు వేస్తున్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తుంది. అర్హత ఉన్న అంధుడికి అందని ద్రాక్షలా మారిన ప్రభుత్వ ఉద్యోగం, తెర వెనుక నడుస్తున్న కుల రాజకీయం ఏంటి? అసలు వికలాంగుల శాఖ ఏం చేస్తుంది? దీనిపై మా ప్రతినిధి అందిస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కోట్ల గ్రామానికి చెందిన కాసర్ల రాజశేఖర్ కథ వింటే ఎవరికైనా కన్నీలాగవు. 100% కంటి చూపు లేకపోయినా పట్టుదలతో చదువుకొని ఉద్యోగానికి అర్హత సాధించాడు. కానీ ఈ అంధుడి ప్రతిభను గుర్తించాల్సిన అధికారులు నిలువున మోసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 1, 2026 ఈ రోజు ప్రజావాణి వేదికగా మరోసారి రాజశేఖర్ ఆవేదన రోడ్డెక్కింది. తనకంటే తక్కువ విద్యార్హతలు ఉన్న వారికి ఉద్యోగాలు వస్తుంటే తనకు మాత్రం అన్యాయం జరుగుతుందని రాజశేఖర్ ఆరోపిస్తున్నాడు. వికలాంగుల రిజర్వేషన్ ప్రకారం పైగా ఎస్సీ కోటాలో తనకు దక్కాల్సిన ఉద్యోగాన్ని తెర వెనుక చక్రం తిప్పి ఉన్నత కులాల వారికి ఎలా కట్టబెట్టారు? ఇక్కడ జరిగింది అవినీత లేక కుల వివక్ష? కళ్ళు కనపడని కొడుకు కోసం 75 ఏళ్ల వయసున్న వృద్ధురాలైన తల్లి చేతి కర్రలా మారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది. ముసలి తల్లిని పట్టుకొని అంధుడు కలెక్టరేట్ మెట్లు ఎక్కుతుంటే మానవత్వం ఉన్న ఏ అధికారికి కూడా మనసు కలగకపోవడం ఈ వ్యవస్థకే సిగ్గుచేటు. ప్రజావాణి అంటే ప్రజా సమస్యలు తీర్చే వేదిక లేక కేవలం కాగితాలు తీసుకుని బుట్ట దాఖలు చేసే కేంద్రమా? జిల్లా కలెక్టర్, వికలాంగుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలి. ఒక అంధుడు 10 ఏళ్లుగా తిరుగుతున్నా మీ కంటికి ఎందుకు ఈ సమస్య కనిపించడం లేదు? అర్హత ఉన్న ఎస్సీ అభ్యర్థికి రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా వెళ్ళింది? దీని వెనుక ఉన్న హస్తం ఎవరిది? రాజశేఖర్ కు న్యాయం జరిగే వరకు ఈ వ్యవస్థను న్యూస్ 9 టీవీ నిలదీస్తూనే ఉంటుంది. కెమెరామెన్ తో ముదోల్ నియోజకవర్గం ప్రతినిధి, న్యూస్ 9 టీవీ. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.